జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. జడ్చర్ల మండలం చిట్టబోయినపల్లి టీజీఎస్డబ్ల్యూ ఆర్ఎస్ఈ ఆవరణలో మహబూబ్ నగర్ ట్రిపుల్ ఐటీ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ట్రిపుల్ ఐటీ నిర్మాణానికి సంబంధించి నిర్వహించే భూమి పూజ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని వారి అభిప్రాయాలు, సమస్యలను నేరుగా తెలుసుకోనున్నారు. విద్యారంగ అభివృద్ధిపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ కార్యక్రమం అనంతరం సీఎం మహబూబ్ నగర్ పట్టణంలోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాలకు చేరుకుంటారు. అనంతరం జిల్లాలోని మున్సిపాలిటీలకు సంబంధించిన పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారు. తర్వాత అదే కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేయబోయే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. కాగా ఈ పర్యటనతో మహబూబ్ నగర్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం ద్వారా జిల్లాకు మహర్దశ రానున్నట్లు స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సీఎం పర్యటనపై మా ప్రతినిధి స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్కుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రాజ్కుమార్, చెప్పండి, రేవంత్ రెడ్డి పర్యటనపై మిగతా అంశాలేంటి? నవీన్, ఈ రోజు సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో ఉన్నటువంటి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ట్రిపుల్ ఐటీ నిర్మాణానికి కూడా సీఎం శంకుస్థాపన చేయనున్నారు. దీనికి సంబంధించినటువంటి అన్ని కూడా ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. అదే ఈ కార్యక్రమంలో పాటు అనంతరం ఏదైతే ఆ ట్రిపుల్ ఐటీతో పాటు అక్కడ టీజీఎస్డబ్ల్యూఆర్ కూడా మొత్తం దానికి విద్యార్థులతో కూడా ముఖాముఖి కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులతో పాటు కళాశాల విద్యార్థులతో ముఖ్యమంత్రి ముఖాముఖి కార్యక్రమం కూడా ఏర్పాటు చేయనున్నారు. ఎందుకంటే వారి అభిప్రాయాలు కూడా, సమస్యలు, పరిస్థితులు అసలు ఏంటి, ఏం జరుగుతుంది అనేది మాత్రం సీఎం తెలుసుకునే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. మహబూబ్నగర్కు సంబంధించినటువంటి ఎంవీఎస్ డిగ్రీ కళాశాలకు చేరుకొని అక్కడ జిల్లాలకు సంబంధించినటువంటి మొత్తం మున్సిపాలిటీలు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. తర్వాత దానికి సంబంధించి ఆ కళాశాలలో కూడా పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొని కూడా మొత్తము మహబూబ్నగర్ పర్యటన మాత్రం అభివృద్ధి కేంద్రాల్లో వరాల జల్లు కురిపించే అవకాశం ఉంది. ఎందుకంటే దానికి సంబంధించి మహబూబ్నగర్ జిల్లాలో అన్ని కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. చాలా అభివృద్ధి కార్యక్రమాలకు చేరున్నారని కూడా తెలిసింది. ఓకే, థ్యాంక్ యూ రాజ్కుమార్. వికారాబాద్ జిల్లా తాండూరు వద్ద